హలో వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్. మరి మా ఛానల్లో మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలను మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ కానీ మీ లైక్ కానీ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా కొత్త కొత్త వీడియోస్ని చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఓకే, మనము ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ధ్వనుల ఆధారంగా గీచిన మాండలిక పటాలను ఏమంటారు? ఏమిచ్చాడు ఆప్షన్స్? ఫొనెటిక్ అట్లాస్, గ్రామటికల్ అట్లాస్, వర్డ్ అట్లాస్ అండ్ సెమాటిక్ అట్లాస్. మరి ఆన్సర్ ఏది? ఫొనెటిక్ అట్లాస్. సెకండ్ వన్, ప్రశ్నార్థక వాక్యాలు ఎన్ని అన్నాడు ఆప్షన్లో? 4, 3, 6, 10 అన్నాడు. మరి యాక్చువల్గా ఆన్సర్ ఏమి అంటే 3. ఏమున్నాయి అవి? వాక్యాంత శబ్దాపేక్షక ప్రశ్నలు, వాక్యేతర శబ్ద నిరపేక్షక ప్రశ్నలు, అదేవిధంగా విషయ నిర్ధారక ప్రశ్నలు అని చెప్పేసి మనకు ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నారద సింహాచలం దేనికి ఉదాహరణగా చెప్తారు? మరి ఆప్షన్స్లో లోకనిరుక్తి, అక్షరగ్రామ్యత, అర్థసౌమ్యత, స్వభావోక్తి అని 4 ఇవ్వడం జరిగింది. మరి లోకనిరుక్తికి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా లోకనిరుక్తికి ఇంకా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నట్టయితే ఓవర్ ఆయిలింగ్, మధురవాడ, ఆరంజ్యోతి, చక్రకేళి ఇటువంటివన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే లోక నిరుక్తికి. నెక్స్ట్, ఏలుక అనే పదం దేనివల్ల ఏర్పడింది? మరి మనం చూసుకున్నట్లయితే వర్ణభంగం, అనుచిత విభాగం, అదేవిధంగా వర్ణ ప్రత్యయం మరియు వర్ణ భేదం. మరి దీంట్లో ఆన్సర్ వచ్చేసి అనుచిత విభాగం. నెక్స్ట్, ఒక ప్రధాన వాక్యానికి కొన్ని ఉపవాక్యాలు చేర్చడం వల్ల ఏర్పడే వాక్యం. మరి ఒక ప్రధాన వాక్యానికి కొన్ని ఉపవాక్యాలు చేరిస్తే అది ఏమవుతుంది? సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, అగర్భిత వాక్యం, నెక్స్ట్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం. మరి మనకు ఆన్సర్ వచ్చేసి ఏది అంటే సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్, తెనుగు, తెలుగు పదాలు ఒకదానికొకటి ఏమవుతున్నాయి ఇక్కడ ఇవన్నీ రెండు కూడా. మరి ఆప్షన్స్లో మనకి ఏమిచ్చాడు? పరిపూరకాలు, రూపాంతరాలు, భిన్నమైనవి మరియు వ్యతిరేకాలు అని ఇచ్చాడు. మరి ఇది రూపాంతరం చెందుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి రూపాంతరాలు. నెక్స్ట్, వ్యవహారిక భాషా ఉద్యమంలో పనిచేసిన ఆంగ్లేయుడు. మనకు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు? గిడుగు రామమూర్తి. కానీ ఇక్కడ మనకు అడిగినది ఆంగ్లేయుడు అడిగాడు కాబట్టి ఆప్షన్స్ చూస్తే మెకంజీ, కేంబెల్, ఎయిడ్స్, సిపి బ్రౌన్. మరి ఆన్సర్ వచ్చేసి ఎయిడ్స్. నెక్స్ట్, భాషను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటారు? మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? మాండలిక విజ్ఞానం, భాషాశాస్త్రం, వాక్య విజ్ఞానం మరియు అర్థ విపరిణామం. మరి ఆన్సర్ వచ్చేసి భాషా శాస్త్రం. నెక్స్ట్, భాషా శాస్త్రోపన్యాసాలు రచించిన సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? గ్రాస్మాన్, మ్యాక్స్ ముల్లర్, జాకబ్ గ్రిమ్ మరియు డేనిస్. ఆన్సర్ ఏది అంటే జాకబ్ గ్రిమ్. నెక్స్ట్, సంధి అనే గ్రంథాన్ని రచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? మనకు ఆప్షన్స్ చూస్తే చిన్నయసూరి, సోమయాజి, కోరాడ రామకృష్ణయ్య, పిఎస్ సుబ్రహ్మణ్యం. ఆన్సర్ వచ్చేసి మరి కోరాడ రామకృష్ణయ్య. నెక్స్ట్, మార్ఫోఫొనెమిక్స్ని తెలుగులో ఏమంటారు? మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? పదాంశం, సపదాంశం, సమాసాలు, అదేవిధంగా సంధి. మరి ఏమంటారు? మార్ఫోఫొనెమిక్స్ని తెలుగులో పదాంశం అని అనడం జరుగుతుంది. మరి ఆన్సర్ వచ్చేసి పదాంశం. నెక్స్ట్, శ్రోతకు ఆదేశాన్ని ఇచ్చే వాక్యాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? వర్ణనాత్మక భాషాశాస్త్రం, చారిత్రాత్మక భాషాశాస్త్రం, సమగ్ర భాషాశాస్త్రం, సంపూర్ణ భాషాశాస్త్రం. మరి ఆన్సర్ వచ్చేసి వర్ణనాత్మక భాషాశాస్త్రం. నెక్స్ట్ వన్, భిన్నకాల్లో ఒక భాషలో కలిగిన మార్పుల్ని వివరించే శాస్త్రాన్ని ఏమంటారు? విధివాక్యాలు, ప్రశ్నావాక్యాలు, ఆశీర్వాదార్థక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు అని ఇవ్వడం జరిగింది. మరి మనకు ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్,
షీప్ అనే పదంలో ఏ పదాంశం ఉంది? ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆమ్రిడిత పదాంశం, ఆగమ పదాంశం, శూన్య పదాంశం, స్వతంత్ర పదాంశం. మరి ఆన్సర్ ఏది? శూన్య పదాంశం. నెక్స్ట్ వన్, ఏలని ఏమంటారు? పశ్చిమాచ్యులు, అగ్రాచ్యులు, కేంద్రాచ్యులు, మధ్యమాచ్యులు. మరి ఏలని ఏమనడం జరుగుతుంది అంటే పశ్చిమాచ్యులు. నెక్స్ట్ వన్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించిన పండితుడు ఎవరు? మరి మనకు ఆప్షన్ చూస్తే హ్యారిస్, గ్రియర్సన్, హాకెట్, ఫైక్. మరి దీంట్లో ఆన్సర్ ఏది అంటే గ్రియర్సన్. ప్రపంచ భాషల్ని ఎన్ని కుటుంబాలుగా విభజించారు? ఆప్షన్స్ ఏమున్నాయి? 6, 8, 12, 10. మరి ఆన్సర్ ఏది? 10. ఎన్ని? 10. నెక్స్ట్ వన్, పౌరసత్వం అనే పదం ఏ ధ్వని పరిణామం వల్ల ఏర్పడింది? పౌరసత్వం అనేటువంటిది ఏ ధ్వని పరిణామం వల్ల ఏర్పడింది? వర్ణ వ్యత్యయం, వర్ణనాశం, సామ్యం, తాళవీకరణం. మరి మనకు దేనివల్ల ఏర్పడిందంట? సామ్యం. నెక్స్ట్ వన్, చీర అనే పదం అర్థ విపరిణామంలో ఏ రకానికి చెందింది? మరి ఆప్షన్స్ వస్తే అర్ధవ్యాకోచం, అర్థ సంకోచం, అర్థగౌరవం, వక్రోక్తి. మరి ఆన్సర్ వచ్చేసి ఏది అంటే అర్థ సంకోచం. తెలుగు వాక్యంపై పరిశోధన చేసిన వారు ఎవరెవరు ఉన్నారు? ఆప్షన్స్ ఇక్కడ భద్రరాజు కృష్ణమూర్తి, జిఎన్ రెడ్డి, చేకూరి రామారావు, అదేవిధంగా గంటి జోగి సోమయాజీ. మరి ఆప్షన్ మనకు ఆన్సర్ ఏది అంటే చేకూరి రామారావు. పదాల అర్థాలకు పరస్పర సంబంధంలో ఎలాంటి బాధ కలగకపోవడాన్ని ఏమంటారు? ఎలాంటి బంధం కలగకపోవడాన్ని, ఇది బాధ కాదు, బంధం. ఎలాంటి బంధం కలగకపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్లో ఆకాంక్ష, ఆసక్తి, అవగాహన, యోగ్యత. మరి ఆన్సర్ ఏమి? యోగ్యత. ఇది యోగ్యత. నెక్స్ట్ వన్, భరతవాక్యంలో ఏమి ఉండాలి? ఏముండాలని ఆప్షన్స్ ఇచ్చాడు? రౌద్రరసం ఉండాలా, మంగళాశిస్స, ఋతుగానం, హాస్యగానం. మరి ఆన్సర్ ఏమి ఉండాలి అంటే మంగళాశిస్సు. నెక్స్ట్ వన్, బ్రౌను జాబులపై కృషి చేసి పుస్తకం ప్రచురించిన వారు. బ్రౌను జాబులపై ఏం చేశారంట? కృషి చేసి బ్రౌను జాబులపైన కృషి చేసి ఒక పుస్తకం ప్రచురించారంట. ఎవరు? బ్రౌన్ యొక్క జాబులపై. ఎవరు? తూమాని దోనప్ప, ఎన్ గోపి, బంగోరే అండ్ ఆరుద్ర. మరి ఆన్సర్ వచ్చేసి మనకు బంగోరే. ఎవరు? బంగోరే. నెక్స్ట్ వన్, తెలుగు కవితా వికాసం ఎవరు రచించారు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? రాజా రామ్మోహన్ రాయ్, ఆర్ఎస్ సుందరం, కేవి రమణారెడ్డి, నాయని కృష్ణకుమారి. మరి ఆన్సర్ ఏది అంటే రాజా రామ్మోహన్ రాయ్. మరి మా ఛానల్ని చూస్తున్నటువంటి వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైకే మాకు, సబ్స్క్రైబే మాకు మరి సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్, అష్టాదశ వర్ణాలు ఎందులో ఉంటాయి? ఎందులో ఉంటాయి? ఆప్షన్స్ ప్రబంధం, కావ్యం, ఇతిహాసం, పురాణం. దేంట్లో ఉంటాయి? ప్రబంధం. కథాయజ్ఞం ఎవరి కథలపై వెలువడిన విమర్శనా గ్రంథం? కథాయజ్ఞం ఇది ఎవరి కథలపై వెలువడిన విమర్శనా గ్రంథం? ఆప్షన్స్ ఏమిచ్చాడు? గురజాడ, తుమాటి దోనప్ప, కాశీపట్నం రామారావు, సీతారామానుజాచార్యులు. మరి ఆన్సర్ వచ్చేసి కాశీపట్నం రామారావు. వృత్తాంతి పత్రిక ఎవరు రచించారు? వృత్తాంతి పత్రిక ఎవరు రచించారు? ఆప్షన్స్ ఏమున్నాయి? గురజాడ, తుమాటి దోనప్ప, కాశీపట్నం రామారావు, అదేవిధంగా సీతారామానుజాచార్యులు. మరి ఆన్సర్ ఏది అంటే తుమాటి దోనప్ప. నెక్స్ట్ వన్, ప్రౌఢ వ్యాకరణ రచయిత. ఆప్షన్స్ ఏమిచ్చాడు? విన్నకోట పెద్దన, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, గిడుగు రామమూర్తి, అదేవిధంగా సీతారామానుజాచార్యులు. మరి ఆన్సర్ ఏది అంటే సీతారామానుజాచార్యులు. నెక్స్ట్ వన్, బాల వ్యాకరణానికి రమణీయం వ్యాఖ్య వ్రాసింది ఎవరు? ఎవరు రాశారంటే బాల వ్యాకరణానికి రమణీయం అని చెప్పేసి వ్యాఖ్య రాసింది? ఇక్కడ మనకు ఆప్షన్స్లో సంపత్ కుమారాచార్య, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి, చిన్నయ సూరి, గంటి
జోగి సోమయాజి. మరి ఆన్సర్ ఏది అంటే దువ్వూరి వెంకట రమణ శాస్త్రి. మరి ఇతను బాలవ్యాకరణానికి రమణీయమైనటువంటి వాక్యను రాయడం జరిగింది. నెక్స్ట్ ఐ ఔ అనే అక్షరాలు ఉన్న సంజ్ఞ. మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? వక్రతమములు, దీర్ఘాలు, పరుషాలు, సరళాలు. మరి ఆన్సర్ ఏది అంటే వక్రతమములు. నెక్స్ట్ వన్, నన్నయ్య అనువదించిన భారతం ఏ ప్రక్రియకు చెందింది? మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పద్యకావ్యం, గద్యకావ్యం, చంపూ కావ్యం, అదేవిధంగా నాటకం. మరి నన్నయ్య రచించిన భారతం ఏ ప్రక్రియకు చెందింది? చంపూ కావ్యం. నెక్స్ట్ వన్, నన్నయ్య యుగానికి మరో పేరు ఏమిటి? మరి ఆప్షన్లో ప్రబంధ యుగం, అనువాద యుగం, కావ్యయుగం, దక్షిణాంధ్ర యుగము. మరి ఆప్షన్ మనకు చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏది? అనువాద యుగము. నన్నయ్య కవితా గుణాల్లో మొదటిది. ఇక్కడ 4 ఉన్నాయి. ప్రసన్న కథా కవితార్తియుక్తి, శైలి రమ్యత, నీతిబోధ, అలంకారికత. ఆన్సర్ ఏది అంటే ప్రసన్న కథా కవితార్థ యుక్తి. నెక్స్ట్ వన్, కవి బ్రహ్మ బిరుదు కల మహాకవి ఎవరు? కవి బ్రహ్మ. మరి ఇక్కడ ఆప్షన్లో నన్నయ్య, తిక్కన, ఎర్రన, సోమన ఉన్నారు. మరి ఆన్సర్ ఏది అంటే తిక్కన. నెక్స్ట్, ఆంధ్ర మహాభారత విరాట పర్వంలోని ఆశ్వాసాల సంఖ్య. చూడండి, విరాట పర్వంలో ఉన్నటువంటి ఆశ్వాసాల సంఖ్య అంట. ఆప్షన్స్ ఏమిచ్చాడు? 8, 4, 9, 6. మరి ఆన్సర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి విరాట పర్వంలో ఆశ్వాసాలు అంటే 4. నెక్స్ట్ వన్, కవిత్రయ భారతంలో ఎర్రన మొదటి పద్యం. మరి ఆప్షన్ ఏమిచ్చాడు? శ్రీవాణి గిరిజాచరాయ, శ్రీరామస్తన మండలి, స్ఫుర దరుణాంశ, శ్రీ కైవల్యంబు. మరి దీంట్లో మనకు కరెక్ట్ ఏది అంటే స్ఫుర దరుణాంశ. మరి శ్రీవాణి గిరిజాచరాయ ఎవరిది? నన్నయ్యది. మరి ఎర్రనది ఏది అంటే స్ఫుర దరుణాంశ. నెక్స్ట్ వన్, ఎర్రన ఏ రాజాస్థాన కవి? ఎర్రన ఏ రాజాస్థాన కవి? మనకు ఆప్షన్లు ఏమిచ్చాడు? రాజరాజ నరేంద్రుడు, ప్రళయ వేమారెడ్డి, ప్రౌఢదేవరాయలు, కాటయ వేమారెడ్డి. మరి ఆన్సర్ వచ్చేసి ప్రళయ వేమారెడ్డి. నెక్స్ట్ వన్, కుమార సంభవ కావ్యాన్ని రచించిన కవి ఎవరు? కుమార సంభవాన్ని రచించిన కవి. ఆప్షన్లు ఏమన్నాడు? పాల్కురికి సోమన, పండితారాధ్యుడు, నన్నేచోడు, అదేవిధంగా బసవేశ్వరుడు. మరి ఆన్సర్ ఏది అంటే నన్నేచోడు. నెక్స్ట్ వన్, శివతత్వసార కర్త ఎవరు? మరి ఆప్షన్ చూసుకుంటే చక్రపాణి రంగనాథుడు, పాల్కురికి సోమన, శివదేవయ్య, అదేవిధంగా పండితారాధ్యుడు. మరి ఆన్సర్ ఏది? పండితారాధ్యుడు. నెక్స్ట్ వన్, పాల్కురికి సోమన మొత్తం కృతులు ఎన్ని? ఆప్షన్లో ఏమిచ్చాడు? 30, 24, 35, 26. మరి ఎన్ని అంటే అతని యొక్క కృతులు 30. నెక్స్ట్ వన్, సంవిధాన చక్రవర్తి ఎవరు? మరి కామెంట్ సెక్షన్లో పెట్టండి సంవిధాన చక్రవర్తి ఎవరో ఆన్సర్ని. మరి ఆప్షన్ చూసుకుంటే పాల్కురికి సోమన, నాచన సోమన, పిడుపర్తి సోమన, అదేవిధంగా కొటికెలపూడి సోమన. చూడండి, అన్ని సోమన సోమన సోమనే రావడం జరిగింది. ఇక్కడనే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరుని మనం ఖచ్చితంగా మొత్తంగా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి అన్ని సోమనలే ఉన్నాయి, ఏదనేటువంటిది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అన్నీ కూడా మొత్తం పేరును నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి మనకు ఆన్సర్ వచ్చేసి నాచన సోమన. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? మరి ఆప్షన్స్ చూస్తే వృత్తాలు, సీసపద్యాలు, ద్విపదలు, అదేవిధంగా ఆటవిలది. మరి ఆన్సర్ వచ్చేసి ఏమి? రంగనాథ రామాయణం ద్విపదలో ఉండడం జరిగింది. నెక్స్ట్, శ్రీనాథుని మొదటి కావ్యంగా దేన్ని చెప్తారు? మరి ఆప్షన్ చూస్తే మరుత్తరాట చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, భీమఖండం, కాశీఖండం. అన్నీ శ్రీనాథుడే రచించాడు, కానీ మొట్టమొదటిది కావ్యం ఏది అంటే మరుత్తరాట చరిత్ర. నెక్స్ట్ వన్, ఆయుఃపిండంగా భావించే శ్రీనాథుని కృతి ఏది? చాలాసార్లు మనకు ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. ఈ పైన ఉన్నటువంటిది కూడా అడగాడు, అదేవిధంగా ఇది కూడా అడగడం జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్. మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? భీమఖండం, కాశీఖండం, పండితారాధ్య చరిత్ర, హరవిలాసం. మరి ఆన్సర్ ఏది అంటే కాశీఖండం. పోతన రచించాడని చెప్పే శతకం. మరి ఆప్షన్స్ చూసుకుంటే నారాయణ శతకం, సుమతి శతకం, సర్వేశ్వర శతకం, అదేవిధంగా దాశరథి శతకం. మరి ఆన్సర్ ఏది అంటే నారాయణ శతకం. నెక్స్ట్ వన్, పలికించెడువాడు రామభద్రుండట అని చెప్పింది ఎవరు? మరి ఆప్షన్లో మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క, పోతన, శ్రీనాథుడు. మరి ఆన్సర్ వచ్చేసి ఏది మనకు ఎవరు చెప్పాడు? పోతన.
నెక్స్ట్ వన్, అన్నమయ్య రచించిన సంకీర్తనాల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 32,000, 12,000, 15,000, అదేవిధంగా 16,000. ఆన్సర్ వచ్చేసి 32,000. నెక్స్ట్ వన్, రాయల ఆస్థానంలోని కవులకున్న ప్రత్యేక పేరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? కవి పండితులు, కవి వృషభులు, కవి రాజసింహాలు, అదేవిధంగా అష్టదిగ్గజాలు. మరి మా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, అల్లసాని పెద్దనకున్న బిరుదము. మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? కవి సార్వభౌముడు, ప్రబంధ పరమేశ్వరుడు, వాగన శాస్త్రుడు, అదేవిధంగా ఆంధ్ర కవిత పితామహుడు. మరి ఆన్సర్ ఏది అంటే ఆంధ్ర కవిత పితామహుడు. నెక్స్ట్ వన్, ఆముక్తమాలద కావ్యాన్ని రచించినది ఎవరు? మరి మనకు ఆప్షన్లో ఇక్కడ కృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, దూర్జటి, రామరాజ భూషణుడు. మరి ఆన్సర్ ఏది అంటే కృష్ణదేవరాయలు. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ రోజున 50 బిట్స్ని, మరి ఇంపార్టెంట్ 50 బిట్స్ని మనము ఈ యొక్క వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి ఇందులో ప్రతి బిట్టు కూడా మనకు డిఎస్సికి వచ్చేటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మరి ఖచ్చితంగా మీరు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్టు చేయండి.